ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడిచే ఏపీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసుల్లో వాట్సాప్ ద్వారా బస్ టికెట్లు అనుమతించాలని అధికారులు డిపో మేనేజర్లకు ఆర్టీసీ సంస్థ ఆదేశాలు జారీ చేసింది. దూర ప్రాంత బస్సు సర్వీసులు అన్నింటా వాట్సాప్ ద్వారా టికెట్ బుకింగ్ అవకాశం కల్పించినట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్ ఆధారిత సేవల్లో భాగంగా ఆర్టీసీ బస్ టికెట్లను వాట్సాప్ ద్వారా బుక్ చేసుకున్న ప్రయాణికులను బస్సుల్లో అనుమతించాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. దూర ప్రాంత బస్సు సర్వీసులు అన్నింటా వాట్సాప్ ద్వారా టికెట్ బుకింగ్ అవకాశం కల్పించినట్లు పేర్కొంది. దీనిపై క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించాలని అన్ని జిల్లాల అధికారులు, డిపో మేనేజర్లకు ఆదేశాలిచ్చింది. వాట్సాప్ ద్వారా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సేవల్లో భాగంగా 9553300009 నంబర్కు తొలుత హాయ్ అని మెసేజ్ పంపాలి. ఆ తర్వాత ఏమేమి సేవలు అందుబాటులో ఉన్నాయో చూపిస్తుంది. అందులో ఆర్టీసీ టికెట్ బుకింగ్ రద్దు అనేది ఎంపిక చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. అందులో బయలుదేరే ప్రదేశం, గమ్యస్థానం, తేదీ వంటివన్నీ టైప్ చేస్తే ఏ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి, సీట్ల వివరాలు చూపిస్తోందన్నారు. వీటిలో సీట్లు ఎంపిక చేసుకుని ఆన్లైన్, డిజిటల్ చెల్లింపులు చేస్తే సరిపోతుందని అధికారులు తెలిపారు. వెంటనే బుకింగ్ చేసుకున్న వ్యక్తి వాట్సాప్ నంబర్కు టికెట్ వస్తుంది. విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావును ఏపీ పోలీసు గృహ నిర్మాణ సంస్థ చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆయన 2 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఏబి వెంకటేశ్వరరావు పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం సేవలందించి గత ఏడాది మే 31వ తేదీ పదవి విరమణ చేశారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్, నిఘా విభాగ అధిపతి, ఏసీబీ డీజీ వంటి కీలక పోస్టుల్లో బాధ్యతలు నిర్వహించారు. కృష్ణా, గుంటూరు శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలతో జిల్లాలో కోడ్ అమల్లో ఉన్నందున సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి తాత్కాలిక విరామం ప్రకటించడం జరిగిందని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా తెలిపారు. భారత ఎన్నికల సంఘం శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికకు జనవరి 29వ తేదీన షెడ్యూల్ విడుదల చేసిన తక్షణమే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 3వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు ప్రతి సోమవారం కలెక్టరేట్, రెవెన్యూ డివిజన్లు, మండల కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో నిర్వహించే పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమానికి తాత్కాలిక విరామం ప్రకటించడం జరిగిందని కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు. భారతదేశంలో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో సిటీఎఫ్ఎఫ్ఆర్ టెక్నాలజీ ఆవిష్కరించినట్లు ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు తెలిపారు. గుండెపోటు ముప్పు, ప్రాథమిక రోగ నిర్ధారణ కోసం టెక్నాలజీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అధునాతన సిటీ స్కాన్ మరియు ఏఐ ఆధారిత ప్రివెంటివ్ కార్డియాలజీ ద్వారా గుండె సంబంధిత సమస్యలను ముందుగా గుర్తించి సమర్థమైన చికిత్స అందించేందుకు ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ వైద్య బృందం పనిచేస్తోందని ఆయన తెలిపారు. విజయవాడ టిక్కిల్ రోడ్డులోని మానర్ ఫుడ్ ప్లాజాలో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా సిటీఎఫ్ఎఫ్ఆర్ పరీక్షను అందుబాటులోకి తెచ్చామన్నారు. గుండె, మెదడు, క్యాన్సర్, జినోమ్, సింగిల్ సెల్ అట్లాస్ వంటి అంశాలకు సంబంధించి హై రెజల్యూషన్ ఇమేజింగ్ ద్వారా వైద్య రంగంలో మరింత ఖచ్చితమైన రోగ నిర్ధారణ మరియు చికిత్సలను అందించడంలో సహాయపడతాయన్నారు. అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలు, రికరెంట్, మల్టీ లేయర్డ్ డీప్ న్యూరల్ నెట్వర్క్లు, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వంటి అత్యాధునిక పద్ధతులను వినియోగించడం వలన కార్డియాక్ ఇమేజింగ్లో స్పష్టత బాగా మెరుగైందన్నారు. ఇది రోగ నిర్ధారణ మరియు చికిత్సలకు ఎంతో సహాయకారిగా ఉందని తెలిపారు. అత్యాధునిక ఆన్-సైట్ సిటీ యాంజియోగ్రామ్ ఎఫ్ఎఫ్ఆర్ పరికరాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా కోస్టల్ కారిడార్లో ఒంగోలు, గుంటూరు, విజయవాడ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్లో అమర్చామని, ఈ పరీక్ష ద్వారా పేషెంట్ సిటీ స్కాన్ రూమ్లో ఉన్నప్పుడే స్టెంట్లు అవసరమా లేదా అనే సమాచారాన్ని తేలికగా అందించవచ్చునని అన్నారు. విద్యాలన్నీ కూడా పోవాలి. ఇవన్నీ చూస్తే ఓసీటీ అని, ఐవస్ అని, లేకపోతే ఏది ఎప్పుడు ఎవరికి చేయాలి, దాంట్లో పూర్తిగా సబ్జెక్ట్ పట్ల అవగాహన ఉండి ఆ రోగికి ఏది అవసరమో, దేనివల్ల మనం సరైన నిర్ణయం తీసుకుని అతనికి సలహా ఇవ్వగలము అనే దాంట్లో దేర్ ఈజ్ లాట్ ఆఫ్ థియరీ, లాట్ ఆఫ్ సైన్స్ అండ్ లాట్ ఆఫ్ డేటా ఆఫ్టర్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ దెన్ లాట్ ఆఫ్ అనాలిసిస్ జరిగింది దీంట్లో. ఎందుకంటే హ్యూమన్ బాడీ ఈజ్ ఎ సూపర్ కంప్యూటర్. ఆ సూపర్ కంప్యూటర్ని అర్థం చేసుకోవాలంటేనే యూ నీడ్ 1000 సూపర్ కంప్యూటర్స్.
అయితేనే కానీ మనకు అసలు ఏం జరుగుతుంది, ఒక్కొక్క ఇండివిజువల్ వేరియన్స్ ఉంటుందన్నమాట. జీనోమ్ అని, ఫీనోమ్ అని, ఎపిజెనెటిక్స్ అని, ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అని, హౌ ఇట్ ఇంపాక్ట్స్ అండ్ ప్రోటీన్ అన్ఫోల్డింగ్ అని మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇవన్నీ చూస్తే ఇప్పుడు మేము చదువుకునేటప్పుడు ఈ రక్తనాళంలో బ్లాకు 80% ఉందా, 90% ఉందా, 70% ఉందా అని మేమందరం డిబేట్ చేసుకునేవాళ్ళం. ఎందుకంటే అవర్ నాలెడ్జ్ వాజ్ 70-80% ఉంటే ఖచ్చితంగా దీనికి స్టంట్ వేయాలి, లేకపోతే ఒక రక్తనాళంలో బ్లాక్ ఉన్న బైపాస్ సర్జరీకి వెళ్ళాలి అని పంపించేవాళ్ళం. కానీ అది తప్పు అనే తెలిసింది. గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయానికి A++ గుర్తింపు పొందేందుకు నాక్ బృందానికి లంచాలు ఇచ్చిన ఆ సంస్థ యాజమాన్యం పైన తీసుకున్న సభ్యులపైన సిబిఐ కేసు నమోదు చేసింది. మొత్తం ఇందులో 14 మందిని నిందితులుగా చేర్చింది. కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ KLEF ప్రెసిడెంట్ ఇతర ప్రతినిధులతో పాటు నాక్ తనిఖీ బృందంలోని 10 మంది సభ్యులను నిందితులుగా సిబిఐ పేర్కొంది. 10 మందిని అరెస్టు చేసింది. గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయానికి A++ గుర్తింపు పొందేందుకు నాక్ బృందానికి లంచాలిచ్చిన ఆ సంస్థ యాజమాన్యం పైన తీసుకున్న సభ్యులపైన సిబిఐ కేసు నమోదు చేసింది. మొత్తం ఇందులో 14 మందిని నిందితులుగా చేర్చింది. కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ KLEF ప్రెసిడెంట్ ఇతర ప్రతినిధులతో పాటు నాక్ తనిఖీ బృందంలోని 10 మంది సభ్యులను నిందితులుగా సిబిఐ పేర్కొంది. 10 మందిని అరెస్టు చేసింది. ఢిల్లీ, విశాఖ నుంచి వచ్చిన సిబిఐ బృందాలు విజయవాడ గవర్నర్పేటలోని KLU పరిపాలనా భవనం, వడ్డేశ్వరంలోని క్యాంపస్లో సోదాలు చేపట్టాయి. రాత్రి 10 గంటల తర్వాత కూడా తనిఖీలు కొనసాగాయి. A++ రేటింగ్ కోసం వర్సిటీ యాజమాన్యం నగదు, బంగారం, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్ల రూపంలో నాక్ బృందానికి లంచాలిచ్చినట్లు సిబిఐకు ఫిర్యాదులు వెళ్లాయి. కేసు నమోదు చేసిన సిబిఐ ఆగమేఘాలపై ఢిల్లీ నుంచి బృందాలను పంపింది. చెన్నై, బెంగళూరు, విజయవాడ, నంబల్పూర్, భోపాల్, బిలాస్పూర్, గౌతమ్ బుద్ధ నగర్, న్యూఢిల్లీలోని 20 చోట్ల నాక్ బృంద సభ్యుల నివాసాలు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేశాయి. వారి వద్ద నుంచి 37 లక్షల నగదు, 6 ల్యాప్టాప్లు, ఒక ఐఫోన్ 16 ప్రో స్వాధీనం చేసుకున్నాయి. సిబిఐ అరెస్టు చేసిన వారిలో KLEF వైస్ ఛాన్సలర్ జేపీ సారథి వర్మ, వైస్ ప్రెసిడెంట్ కోనేరు రాజా హరీన్, KLU హైదరాబాద్ డైరెక్టర్ ఏ రామకృష్ణ ఉన్నారు. వీరిని విజయవాడ జైలుకు సిబిఐ తరలించింది. నాక్ కమిటీ సభ్యులను విజయవాడ జైలుకు తరలించారు. KLEF ప్రెసిడెంట్ కోనేరు సత్యనారాయణ, నాక్ మాజీ డిప్యూటీ సలహాదారు డాక్టర్ ఎల్ మంజునాథరావు, బెంగళూరు విశ్వవిద్యాలయం డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం హనుమంతప్ప, నాక్ సలహాదారు ఎం శ్యామసుందర్ అరెస్టైన వారు కాకుండా మిగతా నిందితులుగా ఉన్నారు. లంచాలు తీసుకున్న నాక్ కమిటీ బృందం సభ్యులను సిబిఐ పోలీసులు అరెస్టు చేశారు. వ్యాపారులందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి పరస్పర వాణిజ్య ప్రయోజనాలను మెరుగుపరచడమే లక్ష్యంగా BNI నెట్వర్కింగ్ కాన్క్లేవ్ 3.0ను విజయవాడలో నిర్వహించినట్లు BNI విజయవాడ ఎగ్జిక్యూటివ్ విశాల్ దేశాయ్ తెలిపారు. ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, కోల్కతా నుంచి వివిధ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు, ప్రముఖులు హాజరయ్యారని అన్నారు. 5,000 మందికి అవకాశాలు ఇచ్చేలా ఈ కాన్క్లేవ్లో ఒప్పందాలు జరిగాయని తెలిపారు. విజయవాడ లబ్బీపేట SS కన్వెన్షన్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ BNI నెట్వర్కింగ్ కాంక్లేవ్ 3.0ను నిర్వహించారు. ఈ కాంక్లేవ్కు వివిధ రాష్ట్రాల నుంచి వ్యాపారవేత్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వ్యాపారానికి సంబంధించి పరస్పర చర్చలు జరుపుకొని ఒప్పందాలు చేసుకున్నారు. BNI విజయవాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు జయదేశాయ్, విశాల్ దేశాయ్, కాంక్లేవ్ 3.0 చైర్మన్ మేఘన ఆచెంట, మెంటర్ నండూరి త్రినాథ్, కన్వీనర్ P యువకిషోర్, ట్రెజరర్ మద్దినేని శ్రీనివాస్ నేతృత్వంలో కాంక్లేవ్ను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, కోల్కతా నుంచి వ్యాపారవేత్తలు వచ్చారన్నారు. 1,500 మంది తమ వ్యాపారాలకు సంబంధించి వివరాలను ఇక్కడ వివరించారని, 5,000 మందికి అవకాశాలు ఇచ్చేలా ఈ కాంక్లేవ్లో ఒప్పందాలు జరిగాయన్నారు. పలు కార్పొరేట్ కంపెనీల CEOలు, హోటల్స్ నిర్వాహకులు పాల్గొన్నారన్నారు. 100 పరిశ్రమలకు సంబంధించిన నిర్వాహకులు ఇక్కడ తమ ఉత్పత్తులను వివరించారన్నారు. ఇతర రంగాలకు చెందిన వారు కూడా ఇక్కడ పాల్గొని తమ సంస్థల గురించి ప్రజెంటేషన్ ఇచ్చారన్నారు. 8 గంటల పాటు జరిగిన నెట్వర్కింగ్ కాంక్లేవ్ నూతన వాణిజ్య అవకాశాల సృష్టికి, వ్యాపార వృద్ధికి అద్భుత వేదికగా నిలిచిందన్నారు. పరస్పర వాణిజ్య అవకాశాల అభివృద్ధికి BNI వారధిగా కృషి చేస్తోందన్నారు. చేస్తే 5,000 ఆపర్చునిటీస్ స్టేజ్ మీద వాళ్ళు అనౌన్స్ చేశారండి. అన్ని బిజినెస్ ఆపర్చునిటీ వాళ్ళు జనరేట్ అయినాయండి. సో ఈ కాంక్లేవ్లో చాలా బిజినెస్, చాలా ఆపర్చునిటీస్, చాలా కొలాబరేషన్స్ జరగబోతున్నాయి. సో ఇవాళ జరిగిన కాంక్లేవ్లో విజయవాడ నుంచే కాదు, చుట్టుపక్కల ఆంధ్ర, తెలంగాణ నుంచి, బెంగళూరు,
ఈవెన్ కేరళ నుంచి, కర్ణాటక నుంచి, ముంబై, మహారాష్ట్ర నుంచి, కోల్కతా అటువైపు నుంచి, ఆల్ ఓవర్ ఇండియా నుంచి వ్యాపారవేత్తలందరూ వచ్చారండి ఫర్ ద కాంక్లేవ్. వాళ్ళే కాకుండా కార్పొరేట్స్, కంపెనీ హెడ్స్, పెద్ద పెద్ద కంపెనీ హెడ్స్, బిల్డర్స్, తర్వాత హాస్పిటల్ ఓనర్స్, మన హోటల్ ఓనర్స్, ఇన్స్టిట్యూషన్స్ హెడ్స్ వీళ్ళందరూ వచ్చి ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారు. లోకల్ బిజినెస్ ఓనర్స్కి ఆపర్చునిటీస్ క్రియేట్ చేశారు వీళ్ళందరూ వచ్చి. మేము చెప్పినట్టుగానే 1500 మంది వ్యాపారవేత్తలు ఇవాళ ఎస్ఎస్ కళ్యాణ్ మండపంలో కలిశారండి. మోర్ దెన్ 3000 రిఫరెన్స్ పాస్ అయినాయి. ఇప్పుడు కూడా లోపల ఇట్స్ ఆల్రెడీ 1 లోపల CEOస్తో వాళ్ళు 1-to-1 చేసుకుంటున్నారు. మేము మాట్లాడిన వాళ్ళందరం దే ఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ బిలీవింగ్ అస్ అండ్ బీయింగ్ హియర్. మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 4:30 వరకు అండి. స్టిల్ వీ హ్యావ్ 1500 పీపుల్ ఇన్ ద ఆడిటోరియం. సో ఈ తద్వారా ఏంటంటే వాళ్ళు ఈ కాన్క్లేవ్ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళందరితో కనెక్ట్ అయ్యి ఒకళ్ళనొకళ్ళు బిజినెస్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ కొలాబరేషన్స్ అన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయండి. ఈ కాన్క్లేవ్కి చుట్టుపక్కల నుంచి చాలా ప్రాంతాల నుంచి వచ్చారు, పార్టిసిపేట్ చేశారు. అలాగే ఇప్పుడు కీనోట్ స్పీకర్గా జాంటీ రోడ్స్ గారు కూడా రావడం జరుగుతుంది. ఆయన మోటివేషనల్ స్పీచ్ మనందరికీ కూడా గొప్ప అనుభూతిని ఇవ్వబోతుంది. సో ఈ కాన్క్లేవ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఎన్నో ఉపయోగాలను కల్పించిన బిఎన్ఏ విజయవాడకి ధన్యవాదాలు తెలుపుకుంటూ పటమట దర్శిపేటలోని శ్రీ రాజరాజేశ్వరి, శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవార్ల దేవాలయం ద్వితీయ పుష్కర మహోత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. 108 మంది ముత్యోదులతో కృష్ణానది నుంచి 108 కలశాలతో జలాన్ని తీసుకొచ్చారు. అనంతరం గణపతి పూజ, పుణ్యవచనం, పంచగవ్య ఆరాధన, అఖండ దీపస్థాపన చేశారు. అనంతరం 108 కలశాలు చెరుకుగడ్లతో పటమట పురవీధులలో ఊరేగింపు నిర్వహించారు. పటమట దర్శిపేటలోని శ్రీ రాజరాజేశ్వరి, శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవార్ల దేవాలయం ద్వితీయ పుష్కర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం 5 గంటలకు 108 మంది ముత్తైదువులతో సన్నాయి మేళతాళాలతో కృష్ణానది నుంచి 108 కలశాల ద్వారా జలాన్ని తీసుకొచ్చారు. అనంతరం ఉదయం 9 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ఆరాధన, అఖండ దీపస్థాపన, దీక్షాధారణ జరిగింది. ఉదయం 11 గంటలకు 108 మంది ముత్తైదువులతో కలశాలలో తెప్పించిన కృష్ణా జలాన్ని చెరుకు గడలతో పటమట పురవీధులలో ఊరేగింపు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు మృత్యుంగ్రహణ, అంకురారోహణ, అగ్ని ప్రతిష్టాపన, బేరీ పూజ, ధ్వజారోహణ, బలిహరణ అనంతరం తీర్థప్రసాదాల వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవాధ్యక్షులు బొప్పన భవకుమార్, అధ్యక్షులు ఆవుల నాసరయ్య, ప్రధాన కార్యదర్శి పోతంశెట్టి నాగేశ్వరరావు, కోశాధికారి యామా శివన్నారాయణ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 2 నుంచి 6వ తేదీ వరకు ద్వితీయ పుష్కర మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 3వ తేదీన చండీ హోమం, మూలమంత్ర హోమాలు, సాయంత్రం 6 గంటలకు శాంతి కళ్యాణం, అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుందన్నారు. 4వ తేదీన మూలమంత్ర హోమాలు, మహాపూర్ణాహుతి, కుంభ ఉద్వాసన, 108 కలశాలతో అమ్మవార్లకు శిఖరమునకు కుంభాభిషేకం, సాయంత్రం పుష్పోత్సవం చేస్తారన్నారు. 5వ తేదీ సాయంత్రం అమ్మవారికి రథోత్సవం, 6వ తేదీ సాయంత్రం పవళింపు సేవ ఉంటుందన్నారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఇంతమంది మహిళలు ప్రతినిత్యం ఇక్కడ పూజలు చేస్తా గుడి పవిత్రతను కాపాడుతున్న మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా కమిటీ సభ్యులు అందరూ కూడా అమ్మవారి దయతో కుటుంబం అంతా కూడా బాగుండాలని అందరూ ముందుకు నడుపుతూ ఈ గణపతి పూజ ఈ 4 రోజులు రోజు ఒక రకం పూజ చేస్తూ ఈ మహోత్సవాన్ని నిర్వహించి రాజరాజేశ్వరి గుడిని అమ్మవారిని జరిగే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు నడిపించడానికి అందరూ ఉన్న మన వాళ్ళందరూ కూడా కమిటీ సభ్యులు నాసరయ్య గారు కానీ, నాగేశ్వరరావు కానీ, మన శివనారాయణ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా రోజు ఈ గుడికి ఇంత సేవ చేస్తున్నందుకు వీళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు మన విజయవాడ ప్రజలందరికీ, ఈ దర్శిపేట ప్రజలకు ముఖ్యంగా అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం. పుష్కర మహోత్సవాన్ని ప్రారంభిస్తున్నాం. దాంట్లో కలశాభిషేకం, కలశాలతో అమ్మవారికి అభిషేకం చేయటానికి గ్రామ ఊరేగింపుగా అందరం బయలుదేరుతుంది. తర్వాత రేపు చండీ యాగము, అమ్మవారి శాంతి కళ్యాణం, తర్వాత పుష్పయాగము, తర్వాత అన్న సంతర్పణ ఇవన్నీ కూడా జరుగుతాయి. కార్యక్రమానికి అందరూ ఇరువిగా జనాలను వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. చాలాది మంది పాల్గొంటున్నారు. తదనంతరం అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. 3వ రోజు విశేషం ఏంటంటే మహాకుంభాభిషేకం. ఏదైతే అమ్మవారికి అయ్యవారికి చేసేటువంటిది, అదేవిధంగా 25 సంవత్సరాల సందర్భంగా
శిఖరానికి కూడా మహాకుంభాభిషేకం విశిష్టత, మహాకుంభాభిషేకం అనంతరం తీర్థప్రసాద విసరణ. అదేవిధంగా 4వ రోజు విశేషం ఏంటంటే అమ్మవారు అయ్యవారిని ఊరేగింపు సందర్భంగా పటమట పురవీధుల్లో వారి ఊరేగింపు జరుగుతుంది. అదేవిధంగా 5వ రోజు త్రిశూల స్నానం మరియు ఆ కార్యక్రమం ముగింపు కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి 5 రోజులు పటమట ప్రజలందరూ పాల్గొని ఈ యొక్క 25 సంవత్సరాలు ఎలా అయితే మీరు సహకరించారో భక్తులందరూ ఈ రకంగానే సహకరించి అమ్మవారిని విజయవాడ అందరికీ పరిచయం చేసే విధంగా కోరుకుంటూ అందరికీ పాల్గొని జయప్రదం చేస్తే కోరుకుంటున్నాను. పేద ప్రజలకు చదువును దూరం చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తుందని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. ఫీజులు కట్టలేదని విద్యార్థులను బయటికి పంపించే పరిస్థితి నేడు వచ్చిందన్నారు. వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో ఫిబ్రవరి 5వ తేదీన ఫీజు పోరు కార్యక్రమం చేపడుతున్నామని ఆయన అన్నారు. వైసీపీ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన నిర్వహిస్తున్న ఫీజు పోరు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ విడుదల కార్యక్రమం గుణదలలోని వైసీపీ కార్యాలయంలో జరిగింది. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, వైసీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్లు నిర్మలా కుమారి, అమర్నాథ్, రామిరెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు, మహిళా నాయకులు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. దేవినేని అవినాష్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో ఫిబ్రవరి 5వ తేదీన ఫీజు పోరు కార్యక్రమం చేపడుతున్నామన్నారు. తల్లికి వందనం, ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం 7 నెలల నుంచి కాలక్షేపం చేస్తోందన్నారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నట్లు తెలిపారు. రమా క్లాత్ సెంటర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి మెమోరాండం అందిస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏ రోజు కూడా విద్యార్థుల చదువుల కోసం ఎప్పుడు నిర్లక్ష్యం చేయాల. ఎన్ని ఇబ్బందులు వచ్చినా చదువుల నిమిత్తం ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, అమ్మ ఒడి కానివ్వండి, నాడు నేరు ద్వారా స్కూల్స్ ని బాగు చేస్తాం కానివ్వండి, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా పేద విద్యార్థులు ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్లే విధంగా వాళ్ళు చదువుకోవటం జరిగింది. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల కాలంలో ముఖ్యంగా పేద విద్యార్థులకి చదువును దూరం చేసే విధంగా, ఎందుకంటే 5 సంవత్సరాలు విద్యార్థులు చాలా గొప్పగా చెప్పుకున్నారు, మేము ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నామని, మాకు ట్యాబులు వస్తాయని, మాకు అమ్మకు ఒడి వస్తుందని, మాకు స్కూల్ బట్టలు ఇస్తారని, మాకు స్కూల్ బ్యాగ్స్ ఇస్తారని, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీకి నేరుగా డబ్బులు అందుతాయని చెప్పని ఎంతో గొప్పగా విద్యార్థులు ప్రశాంతంగా చదువుకుంటే ఈరోజు ప్రతి కాలేజీలో కానివ్వండి, ప్రతి స్కూల్స్లో కానివ్వండి ఫీజు కట్టలేదని చెప్పని పిల్లల్ని బయటికి పంపే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మోటార్ మెకానిక్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ 2 వీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దాయినేని ధర్మారావు డిమాండ్ చేశారు. గత పాలక ప్రభుత్వాలు మమ్మల్ని ఇప్పటివరకు గుర్తించలేదని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మాకు అండగా ఉండాలని ఆకాంక్షించారు. నగరంలోని గాంధీనగర్ జింకానా గ్రౌండ్స్ నందు ఆంధ్రప్రదేశ్ 2 వీలర్స్ అసోసియేషన్ స్టేట్ బాడీ మీటింగ్ నిర్వహించారు. అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున 2 వీలర్స్ మెకానిక్లు రైల్వే స్టేషన్, బస్టాండ్ నుంచి ర్యాలీగా బహిరంగ సభ ప్రాంగణానికి తరలివచ్చారు. 2 వీలర్ సృష్టికర్త గాబ్లేబ్ డైమ్లర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు దాయినేని ధర్మారావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న బైక్, ఆటో, కార్ మెకానిక్లను అసంఘటిత కార్మికులుగా గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికుల మాదిరిగా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి ఇన్సూరెన్స్, హెల్త్ కార్డు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని దాయినేని ధర్మారావు విజ్ఞప్తి చేశారు. ప్రజాప్రతినిధులు అండగా నిలబడి తమని ఆదుకోవాలని మోటార్ మెకానిక్స్ విజ్ఞప్తి చేశారు. మేము పడుతున్నటువంటి బాధల్ని, ఇబ్బందిని, అట్లాగే మమ్మల్ని ఇప్పుడు ఏదైతే ఉమ్మడి ప్రభుత్వం ఉందో, ఉమ్మడి కుటుంబ ప్రభుత్వం వాళ్ళందరూ కూడా ఆదుకోవాలని చెప్పి, మనం గుర్తించాలని చెప్పి ఇంతవరకు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ గుర్తించకపోవడం, అట్లాగే భవన నిర్మాణ కార్మికులు అవి ఎలా ఉందో కార్పొరేషన్ కానీ లేదా ఏదైనా కానీ అట్లాగే మాకు కూడా మోటార్ మెకానిక్ వెల్ఫేర్ బోర్డు ఇవ్వాలని చెప్పి, అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని లక్షల మంది జీవనోపాధి కల్పిస్తున్నారు ఇందులో. అట్లాగే నాట్ ఓన్లీ 2 వీలర్ కాకుండా 3 వీలర్, 4 వీలర్, 6 అందరినీ మెకానికల్ కలుపుని మోటార్ మెకానిక్ వెల్ఫేర్ బోర్డు పెట్టాలని చెప్పి ప్రతిపాదన చేయడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర, పవన్ కళ్యాణ్ గారి దగ్గర, లోకేష్ గారి దగ్గర, పెద్దలు మినిస్టర్స్ గారి దగ్గర, లేకపోతే అట్లాగే ఎమ్మెల్యే గారి దగ్గర, అందరి దగ్గర కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మా యొక్క కోరికలు, మా యొక్క డిమాండ్లు పెట్టడం జరిగింది. మాకు సెలవులు వస్తే అప్పుడప్పుడు మేము కూడా వెళ్ళిపోయి షెడ్లో చేసేవాళ్ళం. తప్పకుండా 10th అయిపోయినప్పుడు, 7th అయిపోయినప్పుడు, 10th అయిపోయినప్పుడు, ఇంటర్మీడియట్ అయిపోయినప్పుడు కూడా చేశాను.
ఒకసారి ఈ బీటెక్ వెళ్ళిన కాడి నుంచి ఆయన రానివ్వలేదనుకోండి. సో అంతకుముందు అయితే కనుక సెలవులు వస్తే 2 నెలలు 3 నెలలు వెళ్ళి కూర్చొని చేసుకునే పరిస్థితి. నాకు ఒక గొప్ప, నాకు చాలా ఒక 2 వీలర్ మెకానిక్స్ అంటే ప్రధానంగా మీరు సెలబ్రిటీస్. మా లాంటి ఊళ్ళో చిన్న చిన్న టౌన్లో మీరే సెలబ్రిటీస్. ఏమయ్యేదో తెలియదు కానీ అక్కడికి వెళ్ళి మన ఏదైనా వెహికల్ తీసుకెళ్ళి అక్కడ బాగు చేయించుకోవాలనుకుంటే అప్పట్లో బజాజ్ చేతక్కలు కానీ అయినా కానీ దాని మీద మీరు చేసే ఫీట్లు ఎందుకు వెళ్ళేవాళ్ళో తెలియదు కాదు. గబగబా ఆమె బాగు చేస్తామవగానే స్టాండ్ దూకిచ్చి బర్ర తోసుకుంటూ వెళ్ళిపోయి అంత దూరం వెళ్ళి బ్రేక్ కొట్టి ఒక 80 సీట్ వచ్చేవాళ్ళు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్య ప్రజలకు ఆమోదయోగ్యమైనదని, కేంద్ర బడ్జెట్ను స్వాగతిస్తున్నట్లు ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ అన్నారు. విద్యాధరపురంలో డూండి రాకేష్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. 12 లక్షల ఆదాయం మినహాయింపు ఇవ్వటం వల్లనే మధ్యతరగతి కుటుంబాలు, చిరు వ్యాపారులకు ఎంతో మేలు జరుగుతోందని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు అవుతున్నాయని తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ బలపడుతోందని తెలిపారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టినందుకు కూటమి నేతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు డూండి రాకేష్ తెలిపారు. ఐక్యతగా ఉంటూ సానుకూల వాతావరణంలో అనేక నిధులు రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరైన పద్ధతి కాదని మరొకసారి కూడా తెలియజేస్తూ ఉన్నా. మరి ఈ విధంగా ఉంటే వైసీపీలోని తలపండిన నాయకులందరూ కూడా ఆ పార్టీని మీద వెళ్ళిపోతూ ఉన్నారు. అది అందరికీ తెలిసిందే. గతంలో వాళ్ళు ఎవరైతే పెంచి పోషించిన ఎమ్మెల్సీలు కానీ, ఎవరైతే గెలుపొందిన రాజ్యసభ సభ్యులు కానీ ఆ పార్టీని వదిలి మాకొద్దురా బాబు ఈ నాయకత్వం అని వాళ్ళ నాయకత్వాన్ని చేదరించుకొని బయటికి వెళ్ళే పరిస్థితి ఉంది. అలాంటి తరుణంలో ఇక్కడ విజయవాడలోని ఏ షెల్టరు లేని ఒక 4 అడుగుల నాయకుడు కూడా ఏదో ఒక షెల్టర్ ఎత్తుక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అనేక రూమర్లు క్రియేట్ చేస్తూ ఉన్నాడు. మేమందరం కలిసి పనిచేస్తాం, రేపు మేమందరం ఒకటే అని ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ నాయకుడికి ఒకటే గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నాం. మాకు కక్ష సాధింపు రాజకీయాలు తెలియవు కాబట్టి ఈరోజు మీరు ఏం మాట్లాడినా రోడ్డు మీద చెల్తుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. విజయవాడ రూరల్ ఎన్కేపాడులోని అను మై బేబీ ఆసుపత్రి 3వ వార్షికోత్సవం వినూత్నంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీతార పూర్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. త్వరలో అమ్మలు కాబోతున్న మహిళలు ర్యాంప్పై తళుక్కుమన్నారు. పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న స్త్రీమూర్తుల ఆత్మవిశ్వాసం ర్యాంప్ వాక్ను మరింత అందంగా మార్చింది. అను మై బేబీ 3వ వార్షికోత్సవ వేడుకలను నేడు వినూత్నంగా నిర్వహించారు. ఎనికేపాడు అను మై బేబీ హాస్పిటల్ నందు జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సినీ తార పూర్ణ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా సినీ హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ అను మై బేబీ వార్షికోత్సవ సంబరాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. కాబోయే అమ్మల ర్యాంపు వాక్లో భాగస్వామ్యం కావటం తనకు అద్భుతమైన అనుభూతినిచ్చిందని తెలిపారు. శక్తి స్వరూపిణి అయిన దుర్గమ్మ కొలువు తీరిన విజయవాడ నగరంలో నారీ శక్తికి నిజమైన నిదర్శనంగా ఈ కార్యక్రమం నిలిచిపోతుందని పూర్ణ వ్యాఖ్యానించారు. Because I have experienced each and every moment, being an actress, being a dancer, what all you get, but that mother ఉంది కదా, that's a different feeling. So కానీ మనకి మంచి హాస్పిటల్ కావాలి, the good doctors we need, and that's the best part of a pregnancy. I think next time at least, once I become pregnant, I'll try to come here for Anu My Babies, all the experience. Endukante I always heard the best about Anu My Baby. Yes, from the time you become pregnant, after the delivery, your baby's care, everything you have it in Anu My Baby. The best part of Anu My Baby is like they have a painless delivery, which like అన్ని గర్ల్స్కి అది కావాలి కదా. పెయిన్ ఉంటుంది కానీ అది ఇంకా ఫ్రీ కొంచెం తగ్గితే ఇట్ విల్ బి బెటర్ కదా. అనంతరం అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జి శ్రీదేవి మాట్లాడుతూ అను మై బేబీ 3 ఏళ్ల ప్రస్థానంలో అనేక మైలురాళ్లను అధిగమించిందని అన్నారు. విశిష్ట అనుభవం కలిగిన వైద్య నిపుణులతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అను మై బేబీలో వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. అనేక క్లిష్టమైన కేసుల్లో సైతం తమ వైద్యులు అత్యంత నైపుణ్యంతో చికిత్సను అందించి చరిత్ర సృష్టించారని తెలియజేశారు. సేఫ్ హ్యాండ్స్ ప్రోగ్రామ్స్ ద్వారా 80 కిలోమీటర్ల పరిధిలో ఎమర్జెన్సీ నియోనేటల్ చికిత్సలను అందుబాటులోకి తెచ్చామని అన్నారు.
ఈ ప్రోగ్రాం ద్వారా ఒకే ఒక్క ఫోన్ కాల్ ద్వారా నవజాత శిశువులకు అత్యాధునిక అత్యవసర చికిత్సలను అందిస్తామని తెలిపారు. వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ర్యాంప్ వాక్లో పాల్గొన్న గర్భిణులను అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ జి రమేష్ అభినందించారు. ఈ హాస్పిటల్లో మేము అన్ని రకాల ఫెసిలిటీస్ లైక్ పెయిన్లెస్, మేడం చెప్పారు, పెయిన్లెస్ డెలివరీస్, వాటర్ బర్త్, హై రిస్క్ ప్రెగ్నెన్సీని కూడా మేము చాలా జాగ్రత్తగా 24/7 మాకు 6 గైనకాలజిస్ట్ ప్లస్ నియోనెటాలజీ టీమ్తో బేబీని చాలా సేఫ్గా డెలివరీ చేస్తాము. ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ కూడా దే హ్యావ్ పీడియాట్రిషియన్స్ టోటల్ ద టైమ్. ఈవెన్ వీ స్టార్టెడ్ అను ఫెర్టిలిటీ సర్వీసెస్ హియర్. Then we have like Dr. Ravikumar garu, he will tell about the Safe Hands program. Actually this is a the hospital having world class facility for this all deliveries and post-natal care of the baby. So along with that one we have pediatric intensive care, pediatric the infertility services along with pediatric surgery services. So ఇప్పుడు ఏంటంటే మనం ఈ బేబీస్కి సేఫ్ హ్యాండ్స్ ప్రోగ్రామ్లో ఏంటంటే మనం వెనెవర్ అంటే ఇక్కడ డెలివరీ కాకుండా బయట డెలివరీస్ అయినా సరే వెనెవర్ బేబీ ఈజ్ అట్ రిస్క్ ఆర్ అండ్ లో బర్త్ వెయిట్ అయినప్పుడు లేదా ఏమైనా రిస్క్ ఉన్నప్పుడు మనం ఇమ్మీడియట్గా ఏంటంటే కాల్ చేస్తున్న విత్ ఇన్ మినిట్స్లో మా టీము విత్ అంటే ఈ ఎన్ఐసియు టీంతో పాటుగా ఈ వెంటిలేటర్ సర్వీసెస్ ఉన్న అంబులెన్స్ అక్కడికి వెళ్ళి బేబీని అక్కడ రిసిస్టేట్ చేసి అంత బాగానే ఉంటే కనుక అక్కడే వాళ్ళ డాక్టర్కి అప్పచెప్పొస్తారు. లేని పక్షంలో బేబీని ఇక్కడ ఐసీయూకి షిఫ్ట్ చేసి ఇక్కడ బేబీని పూర్తిగా రికవర్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ ఎక్కడైతే డెలివరీ అయిందో వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.